Right now I am with sensational star Raj Tarun and Rashi Singh. మిమ్మల్ని ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎక్కువ ఏ హీరోయిన్ తో ఎక్కువ కంపేర్ చేసేవాళ్ళు? Someone compared with Shruti Hassan. పూజా హెగ్డే తో ఎవరు కంపేర్ చేయలేదా? నాకు తెలీదు, మీరే చెప్పండి. రాజ్ని అడగండి. లేదు రాష్ట్ర ఇలాగే ఏమని పిలుస్తారు రాజ్ని? అన్నయ్య అంటారా లేకపోతే? అన్నయ్య ఎందుకు అంటా? పెళ్ళైందా రాసి? నాకు అవ్వలేదు. హైదరాబాద్ అబ్బాయిని చేసుకుందాం అనుకుంటున్నా. హైదరాబాద్ అబ్బాయి కావాలి. రాజు నీకు పెళ్లి కాలేదు కదా? నేను వైజాగ్ అబ్బాయిని సార్ ఎక్కువ హైదరాబాద్ లోనే ఉంటారు మీరు? హైదరాబాద్ అండ్ ముంబై. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? హార్ట్ లో ఉంటా. మాకు ఒక డైమండ్ హౌసే తెలుసు, హార్ట్ హౌస్ ఎక్కడ? రాజ్ ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అమాంతం కిందకు వచ్చి పడినట్టు అనిపించలేదు నీ లైఫ్ లో మొన్న జరిగినప్పుడు? నిజంగా ఇనిషియల్లీ I was shocked, I was disturbed. సూసైడ్ కూడా చేసుకోవాలన్నా అలాంటి థాట్స్ వచ్చాయని చెప్పేసి బయట డిప్రెషన్ నేను చెప్తాను మరి ఈ రోజు దాకా న్యూస్ కానీ ఏది కానీ ఏం చూడ. ఇంత అమాయకుడు రాజు అసలు నువ్వు? నీకు జరిగినప్పుడు నువ్వు అసలు అంతగా బాధపడలేదు, లైట్ తీసుకున్నాను, డిస్టర్బ్ అయ్యాను. బట్ మీ అమ్మ నాన్న ఇంట్లో నుంచి బయటికి పెట్టేసినప్పుడు డిస్టర్బ్ అయ్యావా? మొత్తం టైంలోని నాకు అసలు ఎక్కువ ఇస్తే అన్న సరిగ్గా షూటింగ్ చేసుకోలేదు. కానీ అమ్మ నాన్న కన్నా ఎక్కువ కదా షూటింగ్ అసలు. అయిపోయిందా మొత్తం ఇది? ఇంకా క్లియర్ అయిపోయిందా లేకపోతే ఇంకా అడుగుతున్నారు అంటే క్లియర్ అవ్వలేదేమో డౌట్ వస్తుంది. ఏమో మీది పాటలుగా వస్తుంది కదా బయటికి. బట్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది రాజుకి అంటుంటారు. అనుకోండి, మీరు అనుకుంటే మరి ఎందుకు అడిగారా క్వశ్చన్? గొప్ప వాళ్ళు అందరూ కూడా తెలియకుండా పెళ్లి చేసుకుని మాకు పెళ్లి అయిపోయిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటెలిజెంట్ అమ్మాయి నచ్చితే డేట్ చేయాలి, వదిలేయాలి అంతే. ఈ మైండ్ సెట్ కి ఫారినర్స్ అయితే సెట్ అవుతారు. వాళ్ళకి కూడా అంతే, ఎక్కువ టైం అక్కర్లేదు, 1-2 గంటలు చిల్ అయితే చాలా వాళ్ళు కూడా. ఇప్పుడు మీరే అన్నారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని. అంటే రాజ్ హీరో కాదు, ఏ యాక్టర్ కైనా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎవడో ఉంటారు. ఇక్కడ గాడ్ ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఎవడో ఒకడు ఫ్రెండ్ త్రూనే మనం ఇండస్ట్రీ లోపలికి వెళ్ళాలి. లేకపోతే మనకు షెల్టర్ కావాలంటే ఏదైనా ఫ్రెండ్ ఇంట్లోనో లేకపోతే లేడీ ఆర్ జెంట్ ఎవరైనా కావచ్చు ఉండాలి. అలాంటి టైంలో బాగా పీక్ వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమందికి ఏమో అంత దూరం వెళ్ళిన తర్వాత మిరాకిల్స్ జరుగుతాయి లైఫ్లో. బట్ నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అమాంతం కిందకు వచ్చి పడినట్టు అనిపించలేదు నీ లైఫ్లో మొన్న జరిగినప్పుడు? నిజంగా అదే అదృష్టం ఏంటంటే స్ప్రింగ్ అండి తుగ్గుతాను. కానీ ఫస్ట్ భయపడ్డావు కదా నిజంగా? భయపడి I was shook. ఏం జరిగింది అర్థం కాదు ఫస్ట్ నాకు. సో తర్వాత ఐ వాస్ లైక్ ఐ జస్ట్ ఫోకస్ ఆన్ మై వర్క్. పని చేసుకున్నా, నాకు అది ఒకటే వచ్చు, పని ఒకటే వచ్చు. ఓకే. సో ఫస్ట్ ఇనిషియల్లీ ఆడియన్స్ కి అసలు ఏం జరిగింది అనేది ఇనిషియల్లీ I was shook, I was disturbed. I was very disturbed. తర్వాత ఇట్ టుక్ ఎ వైల్. ఆ తర్వాత కొంచెం ఐ మేడ్ మై సెల్ఫ్ కంపోజ్డ్ అండ్ పని చేసుకున్నాం. ఎక్కువ చెప్పా కదా, నా రాడర్ దాటి వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇట్స్ అన్నెసరీ టు మీ. నేను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటా. సో ఫోకస్ ఆన్ వర్క్ ఓన్లీ. డిప్రెషన్ లోకి వెళ్ళావు కదా, సూసైడ్ కూడా చేసుకోవాలన్నా? సూసైడ్ అలాంటివి జరగలేదు. అలాంటి థాట్స్ వచ్చాయని చెప్పేసి? లేదు, నాకు డిప్రెషన్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ లాంగ్ బ్యాక్ ఇన్ మై లైఫ్. that I went through that stage quite a while back. ఇప్పుడు it was depression. I was disturbed a lot. డిప్రెషన్ అంటే మనం చాలా సింపుల్గా మనకు 4 రోజులు బాధపడ్డాం అంటే దాన్ని డిప్రెషన్ అనేస్తాం. డిప్రెషన్ ఈజ్ నాట్ సచ్ అ స్మాల్ వర్డ్ టు యూస్ దట్ ఈజీలీ, బికాస్ ఐ ఫేస్డ్ ఇట్, నాకు తెలుసు. సో దట్ వాస్ నాట్ డిప్రెషన్, ఐ వాస్ డిస్టర్బ్డ్ అంతే. చాలా డిప్రెషన్ అనేది ఇట్స్ హ్యూజ్ థింగ్. బీన్ దేర్, ఐవ్ సీన్ ఇట్. సో దాన్ని అంత ఈజీగా వాడేయకూడదు ఆ పదాన్ని. ఆ టైంలో ఎవరు సపోర్ట్ లేదు కదా నీకు? నిజంగా చెప్పు. ఐఎమ్ షూర్ దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ పీపుల్ హూ సపోర్టెడ్ మీ. ఎవరు? I don't know, I'm thinking there might be. కాల్స్, ఫోన్స్, మెసేజెస్ లో ఐఎమ్ విత్ యూ, డోంట్ వర్రీ. నేను చెప్తాను మరి ఈ రోజు దాకా న్యూస్ కానీ ఏది కానీ ఏం చూడలేదు. అంటే లైక్ ఐ టోల్డ్ యూ, ద మోర్ యూ కన్జ్యూమ్ ద మోర్ యూ గెట్ అఫెక్టెడ్. ఐ డిసైడెడ్ I'd rather not. కూర్చొని మన సినిమాలు చూసుకుందాం, పని చేసుకుందాం. వాట్ ఎవర్ మై వర్క్ ఇస్, I'll do that. I'll focus on that. ఓకే. బట్ లైఫ్ లో ఒక 20 సినిమాలు తీసిన ఒక హీరోకి ఇంత పెద్ద మచ్చబడింది అంటే
అంత ఈజీగా తుడిచేస్తే తుడిచిపోయేది కాదు కదా, అది డెఫినెట్ గా ఉంటుంది అది. ఉంటదంటే పోయేటప్పుడు అదే పోద్దండి, ఏం చేస్తాం. ఇప్పుడు నేను మచ్చ వేసుకుంటే అరే మచ్చ వేసేసుకున్నాను అనుకోవచ్చు, ఎవరు వేసిన తర్వాత ఏం చేస్తాం, కడుక్కోవడానికి ప్రయత్నిస్తాం, ఎప్పుడు పోతే అప్పుడు పోతుంది. ఎంత ఆలోచిస్తే ఆర్ మనం దాన్ని ఎంత కన్జ్యూమ్ చేస్తే అంత ఎఫెక్ట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ గెట్ ఎఫెక్టెడ్ బై దట్. మన ఎఫెక్ట్ అయితే ఏంటంటే మన వల్ల పక్క వాళ్ళకి కూడా అదే ఎనర్జీ వస్తూ ఉంటుంది బయటికి. మనం అదోలాగుండి పక్క వాళ్ళని అదోలా ఉంచి వి ఫైన్, మన పని ఏంటి ఇది, ప్రశాంతంగా ఉన్నాం, పని చేసుకున్నాం అంతే. అంతకంటే ఎక్కువ ఆలోచించి పొరపాటు చేసుకొని మనం చేసే పనులు సరిగ్గా చేయలేక అంత కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకు ఆ టైంలో ఎవరు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు? అంటే ఇప్పుడు అదే అంటున్నా కదా, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఐ డోంట్ వాంట్, ఏం చెప్పాలి, నేను కూడా కాల్ చేశాను. I just don't want to answer. I chose not to. వద్దు అని. No, I just said I don't want to. చెప్పే కదా, the less I think about it the better. అందుకే I just kept it complete గా పక్కన పెట్టేసి I only okay ఇప్పుడు ఏంటి, I want to write something, I'm writing something. If I want to watch something, I'm watching something. నెక్స్ట్ ఓకే చేసే ఉన్నాయి, ఓకే ఏం చేస్తున్నాను, ఓకే ఏమైనా స్క్రిప్ట్స్ ఉన్నా అలా వింటా. ఓన్లీ అక్కడ దాకే పెట్టుకున్నాను. I have a great set of friends, great family. They were always there for me, so I'm good. ఫ్యామిలీ అన్నావు కాబట్టి నీకు జరిగినప్పుడు నువ్వు అసలు అంతగా బాధపడలేదు, లైట్ తీసుకున్నాను, డిప్రెస్ అవ్వలేదు, నేను డిస్టర్బ్ అయ్యాను. బట్ మీ అమ్మ నాన్న ఇంట్లో చేసినప్పుడు డిస్టర్బ్ అయ్యావా? మొత్తం టైంలోని నాకు అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏమీ తెలియదు. ఐ వాజ్ షూటింగ్ ఇన్ చెన్నై. లేవు అప్పుడు? లేను, ఐ వాజ్ షూటింగ్ ఇన్ చెన్నై. తమిళ సినిమా చేస్తున్నాను, సినిమా షూటింగ్ నాకు తెలిసింది. అగైన్ సేమ్ థింగ్, ఎక్కువ ఇస్తే అన్న సరిగ్గా షూటింగ్ చేసుకోలేను. కానీ అమ్మ నాన్న కన్నా ఎక్కువ కదా షూటింగ్ అసలు కాదు. నౌ దట్ ఇస్ ది సిచువేషన్ ఇస్ దట్. అందుకే నా ఇంటి బయట కూర్చొని నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కంట్రోల్ చేసుకోలేకపోయారు చాలా మంది. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. అలాగే ఇప్పుడు అదే అంటాడు మా ఫ్రెండ్స్ ఎవరన్నా సరే, పని సరిగ్గా చేసుకుంటున్నావా లేదా, చేస్తున్నాను, ఓకే డన్, అదొకటే క్వశ్చన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను అక్కడి నుంచి పరిగెట్టుకొని షూటింగ్ మధ్యలో వదిలేసి రాలేను. అండ్ ఐ డిడెంట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్. అన్నాడు నేను చూసుకుంటాను, నువ్వు మూసుకొని షూటింగ్ సరిగ్గా చేసుకో అన్నాడు. సరే ఓకే. సో ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎందుకు ప్రశాంతంగా తీసుకోవచ్చు కదా. అమ్మ నాన్న హ్యాపీ ఎప్పుడు? వాళ్ళు ఎప్పుడు హ్యాపీ, దే ఆర్ ఫైన్, వాళ్ళు హ్యాపీ. ఓకే, ఎందుకు ఇల్లు ఫైనల్ గా వచ్చిందా లేకపోతే ఇల్లు పోయిందా? మా వాళ్ళకి తెలుసండి, నేను అసలు పట్టించుకోవట్లేదు. నేను చెప్పాను కదా నాది ఒకటే ఫోకస్, ఇంకా వేరే ఇటు అటు నా రాడార్కి సంబంధం లేని ఏవి కూడా పట్టించుకోవట్లేదు. ఫైనాన్షియల్ థింగ్స్ నువ్వేం పట్టించుకోవా? చాలా తక్కువ. ఎవరు పట్టించుకుంటారు? నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ నా సిఏ కూడా, సో తనే చూసుకుంటాడు. హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇన్సూరెన్స్లు ఏమైనా చేయాలన్నా ఏదన్నా ఎవ్రీథింగ్, ట్యాక్స్లు మొత్తం అంతా కూడా తనే చూసుకుంటాడు. సో నాకు ఖర్చులు కూడా చాలా తక్కువ ఉంటాయి. కనీసం నీకు వచ్చిన రెమ్యునరేషన్ తో ఎక్కడెక్కడ కొనుక్కున్నావో తెలుసా? అదన్నా అది కూడా తెలియదా? కొనుక్కునో పెద్ద లేవండి, అదే ఏదన్నా కొనుక్కునో తక్కువే, ఒకటైనా రెండైనా అది తెలుసు నాకు. అది కూడా అంటే తనే చెప్తాడు నాకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే కొనుక్కోవడం ల్యాండ్లు ఇవి అవి కొనుక్కోవడం కాదు, కానీ మామూలుగా అంటే ఒక ఆర్డీలు కట్టాలన్నా ఏదన్నా ఎనీథింగ్ ఈ విల్ ఓన్లీ సజెస్ట్ మీ. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ కమర్షియల్స్. నాకు అస్సలు మినిమం ఐడియా ఉండదు. ట్యాక్స్లు కూడా నాకు అసలు తెలియదు ఏంటి ఎలాగా, మొత్తం తనే చూసుకుంటాడు. ఆడే నాకు ఫోన్ చేస్తాడు టైంకి, ట్యాక్స్లు కట్టాలి బాగా, ఇలా కట్టాలి అలా కట్టాలి, ఓకే డన్ కట్టేస్తాను అంటే ఓకే డన్ కట్టేసి. ఓకే, సో అంతవరకు తనే చూసుకుంటాడు మొత్తం. అంతే. కలిసి ఉంటున్నావు అమ్మ నాన్నతో ఇప్పుడు? మా పేరెంట్స్. ఓకే, సో వాళ్ళు కూడా కంప్లీట్ గా దాన్ని మర్చిపోయి యాజ్ యూజువల్ ఎప్పుడులాగా. See, as long as I am fine, they'll be fine కదా. ఇప్పుడు నేను ఎఫెక్ట్ అయ్యానంటే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అయిపోయిందా మొత్తం ఇది? ఇంకా క్లియర్ అయిపోయిందా లేకపోతే ఇంకా అడుగుతున్నారు అంటే క్లియర్ అవ్వలేదేమో డౌట్ వస్తుంది. అవునా? క్లియర్ అయిపోయిందంటే మీరు అడగ, మీది పాటలుగా వస్తుంది కదా బయట. నేను ప్రసాద్ చెప్పాగా, నేను నా పని నేను చేసుకుంటున్నా, పాటలుగా నేను వదిలినప్పుడు అడగాలి. సినిమాలాగే 1 or 2 లాగే నేను పాటలుగా వెళ్తే నన్ను అడగాలి, నేను నా పని మాత్రం నేను చేస్తున్నాను. అసలు ఏ పాటతో మనకు సంబంధం లేదు, నాకు అసలు ఏ పాటతో సంబంధం, నేను నా పని నేను చేసుకుంటాను. ఓకే, అసలు మీ లైఫ్ లో నిజంగా లవ్ ఉందండి? అందరి లైఫ్ లో లవ్ ఉంటది కదండి, లవ్ ఎవరి లైఫ్ లో ఉండదు. అంటే లవ్ ఇన్ వాట్ కాంటెక్స్ట్ ఐ ఆస్కింగ్? అంటే పెళ్లి చేసుకోవాలి, కలిసి ఉందాం అనుకున్నాం, అందుకే హానెస్ట్లీ ఐ నెవర్, నాకు పెళ్లి అనేది ఇంతకు ముందు అంటే లైక్ when I was 25, 26 ఆ టైంలో అడిగితే నాకు
ఇప్పుడు కూడా ఎవరన్నా అడిగితే దాటేయడానికి ఏదో టైం పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. బట్ ఫర్ మీ వాట్ ఐ యూస్ టు థింక్ వాస్ ఐ నెవర్ యూస్ టు హ్యావ్ అ ప్రాపర్, అంటే అంత మంచి పెళ్లి అన్న కాన్సెప్ట్ మీద అంత ఇది ఉండేది కాదు. నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను ఏంటనే తెలియదు, కానీ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు. ఒకవేళ చేసుకున్నా సరే ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ టైం. బట్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది రాజ్ కంటుంటారు అనుకోండి, మీరు అనుకుంటే మరి ఎందుకు అడిగారా క్వశ్చన్? అంటే విన్నా నేను, అది తెలియదు కదా. అనుకుంటే ఎందుకు అడిగారా క్వశ్చన్? అదే చెప్తుంది, నాకు తెలియక మిమ్మల్ని అడిగాను, మీరు ఆన్సర్ ఇస్తారేమో అని. నాకు అసలు పెళ్ళిన కాన్సెప్ట్ మీద నమ్మకం లేదంటే ఎలా చేసుకుంటానండి? ఇప్పుడు బిలీవ్ ఇన్ దట్. నాకు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తెలియకుండా పెళ్లి చేసుకుని మాకు పెళ్లి అయిపోయిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అసలు కాన్సెప్ట్ మీద నమ్మకం లేదు. ఐ డోంట్ ఈవెన్ బిలీవ్, ఐ నెవర్ యూస్ టు. నవ్ బికాస్ లైక్ ఐ టోల్డ్ యూ, బికాస్ ఐ మోర్ మెచ్యూర్డ్ నవ్, ఆలోచిస్తున్నా మేబీ అంటే సమ్ టైమ్ ఇన్ మై లైఫ్ ఇఫ్ ఐ మైట్ గెట్ మ్యారీడ్, ఐ డోంట్ నో. బట్ ఆ కాన్సెప్ట్ మీద నమ్మకం ఉండేది కాదు. అంటే ఒక ఇద్దరు మనుషులు అంటే ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్సో ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ యూ రీడ్ ఆర్ యూ వాచ్ ఆర్ మాకు తెలిసిన వాళ్ళు, లేకపోతే కొంతమంది దీస్ రెబెలియస్ పీపుల్ వాళ్ళు రాసినవి చదువుతాం. ఇవన్నీ చదివిన తర్వాత తెలియకుండా మనకున్న అర్ధజ్ఞానంతో ఒక ఇంప్రెషన్ ఫామ్ చేసుకుంటాం కదా ఎలాగా అని చెప్పి. సో అలాగే అర్ధజ్ఞానంతో ఫామ్ చేసుకునే ఇంప్రెషన్ అని ఐ యూస్ టు నెవర్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్. యా, ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ యూ క్యాన్ బిలీవ్, బట్ ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ఎలిజిబుల్ టు గెట్ మ్యారీడ్ ఆర్ నాట్. బికాస్ ఐ ఇప్పుడు అనిపించింది, ఇప్పుడు అనిపిస్తుందా పెళ్ళి అంటే ఎప్పుడు నాకు లేదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడం అంటే ఐ డోంట్ థింక్ ఐఎమ్ మ్యారేజ్ మెటీరియల్. దాన్ని పెళ్లి చేసుకుంటే భరించడం కష్టం. ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్. అంటే మంచి ఎంటర్టైన్మెంట్ పర్సన్ అన్నారు బిఫోర్. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు మన ఇద్దరం గంట కావాల్సిందే కాదు, మన ఇద్దరం గంట కూర్చుంటే మిమ్మల్ని నవ్వించేస్తాను. 24 గంటలు అంత కూర్చుంటే వల్ల కాదు. 24 గంటలు బేసికలీ థింగ్ ఇస్ యూ కాంట్ లివ్ విత్ మీ. మా పేరెంట్స్ అలర్ట్ అయిపోయింది, కష్టం అంటే బోర్ కూడా వేస్తుంది. నేను ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ విల్ గో అవుట్, బయటికి వెళ్దాం చిల్ అవుదాం ఏ ఉండవు. నాకు చిల్ అంటే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని సినిమా. నన్ను ఒక బయటకు రాకుండా వారం రోజులు ఈ రూమ్ లో కూర్చోంటే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఐదర్ వాచ్ సంథింగ్, ఐ ఐదర్ రీడ్, ఐ ఐదర్ రైట్, ప్రశాంతంగా పడుకుంటా అంతే. ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్ దట్ వే. ట్రావెల్ కూడా అంటే ఐ లైక్, ఈవెన్ ఇఫ్ ఐ ట్రావెల్, ఇఫ్ ఐ ఎవర్ ట్రావెల్, ఐ లైక్ టు ట్రావెల్ అలోన్. ఐ డోంట్ లైక్ కంపెనీ వెన్ ఐమ్ ట్రావెలింగ్. సో అమ్మాయి నచ్చితే డేట్ చేయాలి, వదిలేయాలి అంతవరకు. అలా కూడా కాదు నేను అనేది. మ్యారేజ్ మీట్ దాన్ని బోర్ కొడతానేమో. ఇప్పుడు డేట్ చేసినా డేట్ చేసినా సరే కలిసి ఉంటాం కదా. ఇప్పుడు కొన్ని రోజులే కదా. అదే అంటున్నా, వాళ్ళ కాదంటున్నా నేను, నన్ను భరించడం. మేబీ సమ్ టైమ్స్ అందుకే అన్నా మేబీ అని. ఎంతకుముందు ససేమిరా నువ్వు అనేవాడిని, ఇప్పుడు మేబీ అని ఎందుకంటున్నాను అంటే లైక్ హౌ మై నేను ఇందాక అన్నట్టు ద ఇంప్రెషన్ దట్ యూ క్రియేట్ కదా, మనకున్న అర్ధజ్ఞానంతో ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత వన్స్ యూ మెచ్యూర్, మనకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇంప్రెషన్ మారుతుంది. సో మేబీ మనుషులు కూడా మారుతారు కదా. చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్ థింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్. సో మేబీ మారొచ్చేమో. మేబీ ఐ మైట్ బికమ్ టూ చిల్. ఐ యూస్ టు బి వెరీ హైపర్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్. ఐ బికేమ్ టూ ఇంట్రోవర్టెడ్ వెన్ ఐ గ్రూ అప్. మేబీ ఐ విల్ బికమ్ హైపర్ అగైన్. మైండ్ సెట్ కి ఫార్మర్స్ అయితే సెట్ అవుతారు. ఎవరు వద్దు నాకు. వాళ్ళకి కూడా అంతే, ఎక్కువ టైం అక్కర్లేదు, 1-2 గంటలు చిల్ అయితే చాలు. వాళ్ళు కూడా 1-2 గంటలు ఎవరికి కావాలండి చిల్? ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంతే కదా. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంటే నవ్వించుకోవటం, మరి 24 hours అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అక్కడ ప్లేస్కి వెళ్ళి ఏదో చూసొద్దాం ఇవన్నీ కాకుండా. అదే అంటున్నా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వెరీ ఇప్పుడు నేను ట్రావెల్ చేసినప్పుడు కూడా మీకు టూరిజం స్పాట్స్ ఉంటాయి కదా. టూరిజం స్పాట్కి ప్రశాంతంగా నడిచాము, ఎక్కడ కూర్చొని ప్రకృతిని ఎంజాయ్ చేసాం, బాగుంది, అయిపోయింది. టూరిజం స్పాట్ అది అంటే చూడాలి, బట్ దానికోసం అని చెప్పి ఎక్కువ టైం అలొకేట్ చేయడం నాకు ఇష్టం. ఓకే, ఇంత ఓపెన్ గా ఒక అబ్బాయి పెళ్లి గురించి ఇంత ఓపెన్ గా చెప్పారు, ఒక అమ్మాయిగా మీకేమనిపించింది పక్కన విని? హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ వెరీ డిఫరెంట్ అండ్ ఐ యామ్ ఎ బోరింగ్ పర్సన్. నేను ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నాతో పాటు ఎవరు ఉంటారంటే లక్కీయెస్ట్, బికాజ్ మార్నింగ్ నుంచి 9 వరకు ఎంటర్టైన్మెంట్. ఓకే, సో హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ డిఫరెంట్ అండ్ వన్స్ అ పర్సన్ నోస్, తెలుసు ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ దిస్, యూ షుడ్ నాట్ డూ ఆల్సో. Why do you want to ruin someone's life? Okay, it's good. Don't ruin someone's life. If you're not ready, then don't do it. Okay, మంచిది. బట్ ఎంటైర్ వరల్డ్ తెలుసు రాజ్ తరుణ్ ఇష్యూ లాస్ట్ జరిగింది కూడా, మీరు కూడా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా అన్నారు. బట్ డెఫినెట్ గా అనిపిస్తుంటుంది ఒక అబ్బాయికి లైఫ్ లో జరిగినప్పుడు, అంటే అది అమ్మాయి తప్పున్నా
అబ్బాయిదే తప్పు అంటారు, అమ్మాయి రైట్ అయినా అబ్బాయిదే తప్పు అంటారు. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా. అది ఎస్పెషల్లీ కొంచెం మన కల్చర్ లో ఇంకా ఎక్కువ, సౌత్ ఇండియన్ కల్చర్ లో కొంచెం ఎక్కువ ఇది. బట్ మీరు ఒక హీరోయిన్, దానికన్నా ముందు మీరు కూడా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చేది ఒక అమ్మాయి కాబట్టి, ఒక గర్ల్గా అటు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, ఇలాంటి ఇష్యూస్ చూసినప్పుడు లేకపోతే తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్సే ఉన్నప్పుడు ఆ ఇష్యూలో మనకు తెలుసు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువగా యు నో వెరీ వెల్ కంపేర్ టు మీ రాజ్ తరుణ్ గురించి, తన ఎలా ఉంటారు నేచర్ గురించి మీకేమనిపించింది తన ఎపిసోడ్ అంతా అసలు? నాకు తెలిసిన తర్వాత నాకు కూడా న్యూస్ నుంచి అక్కడ నుంచే తెలిసింది. నేను మాట్లాడుకోలేదు అస్సలు. ఆ ఇష్యూ ముందు షూటింగ్ ఆల్రెడీ జరిగింది. సో మనం మామూలుగా లైఫ్ గురించి, పాస్ట్ గురించి, ప్రెజెంట్ గురించి మామూలుగా మాట్లాడాను. ఆ సైడ్ గురించి నాకు ఏం తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు అంత డీటెయిల్లో. న్యూస్ నుంచి మీకు ఎంత తెలుసు నాకు కూడా అంత తెలుసు. ఆ టైంలో నేను కాల్ చేశా, నా కాల్ కూడా పిక్ చేయలేదు. ఐ కాల్డ్. See, in my defense, I'm always bad with phones. But he called me very soon from a different number though. I'm always very bad with phones. మన ఉషి గురించి అసలు మాట్లాడలేదు. We were joking on call. You know what the first thing I said? Are you don't have to promote our film so much, yaar. First thing I said, thank you so much for promoting our film. It will help our film. ఓ ఇట్లా అనుకుంటారా? నాకు గుర్తులేదు. నేను చెప్పా ఫోన్ చేసి. సో నేను అంత సీరియస్గా తీసుకోలేదు, అండ్ రాజ్ కూడా నాకు తెలిసిన అంత సీరియస్గా తీసుకోలేదు. నా పక్కన ఉంటే చాలా చిల్గానే ఉంటారు. ఆ టైంలో నాకు కొన్ని థింగ్స్ నాకు హిట్ అయింది ఏంటంటే, చాలా అబద్ధం కూడా వచ్చింది. అండ్ జనాలు జస్ట్ ర్యాండమ్ అబద్ధంకి కూడా ఎంత హైప్ ఇస్తారు. దే డోంట్ గివ్ రెస్పెక్ట్ టు సమ్వన్స్ హిస్టరీ, సమ్వన్స్ వర్క్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు. ఆ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఒక ర్యాండమ్ పర్సన్ని ఎంత హైప్ ఇస్తారంటే, ర్యాండమ్ గాసిప్కి. ఐ థింక్ దట్స్ ఆల్సో క్వైట్ రాంగ్. అది అనిపిస్తుంది. అండ్ హీఈస్ వెరీ రెస్పెక్ట్ఫుల్ స్టార్టింగ్ నుంచి. ఇష్యూ అయింది ముందు, తర్వాత ఫన్, రెస్పెక్ట్ఫుల్. చాలా సార్లు పీపుల్ విల్ టేక్ యూ రాంగ్ ఇఫ్ యూర్ అ గాయ్. ఇఫ్ you're being friendly and nice to someone, they'll see you as wrong. And I don't see like that. So this didn't affect me in any way, but we always joked about it. Trust me. ఇప్పుడు కూడా ఆ టైంలో కూడా నేను ఆల్వేస్ జోకే చేశాను. నేను సీరియస్ గా ఒక క్వశ్చన్ కూడా అడగలేదు. ఏమైంది రాజ్, బాగున్నావా నువ్వు, నీ మెంటల్ హెల్త్ ఎలా ఉంది, ఏం అడగలేదు నేను. I said, are you alive? He said yes. అలైవ్ అంటే మాట్లాడేది అలానే ఉంది మన బాండింగ్. I said, are you alive? I hope you're not gonna die. Okay, good. That's it. అంతే, that's it. బట్ ఆ టైంలో రాజ్ అంటే ఇండస్ట్రీ నా దగ్గర ఎంత సపోర్ట్ చేసిందో, బట్ అవుట్ ఆఫ్ అంటే ఆ టైంలో షెల్టర్ కావచ్చు, లేకపోతే కేరింగ్ కావచ్చు, డెఫినెట్గా నువ్వు ఎంత చిల్ట్ అయిపోయినా కానీ ఉండేది హైదరాబాదే కాబట్టి ఎక్కడ ఉందో మనం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. రాజు మా పక్కనే ఉన్నాడు, మా ఆపోజిట్ ఫ్లాట్లో ఉన్నాడు అని కామన్గా మాట్లాడుకుంటాం. ఆ టైంలో నువ్వు కూడా బయట కనిపించకూడదు, లేదా బయటకు వెళ్ళకూడదు, ఇవన్నీ పెట్టుకున్నావు కాబట్టి ఎవరు మంచి ఫ్రెండ్ బాగా చూసుకుంది. లైక్ ఐ టోల్డ్ యూ, మా పేరెంట్స్ ఉన్నారు. అవునా? యా. అండ్ నేను మళ్ళీ ఐ టోల్డ్ యూ కదా, అంటే లైక్ ఐ టోల్డ్ యూ ఇందాకే చెప్పినట్టు, నా రూమ్లో కూర్చొని హ్యాపీగా సినిమా చూసుకొని చదువుకో రాసుకుంటే విత్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఓకే. సో బయటికి వెళ్ళకుండా ఇంట్లో దాక్కోవడం కాదు. ఇప్పుడు కూడా గివెన్ ఏ ఛాన్స్ ఐ విల్ ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటాను నేను. మొన్న కూడా ఏదో ఇంటర్వ్యూలో అడిగారు, ఇప్పుడు సడన్గా ఎక్కడికైనా అర్జెంట్గా వెళ్ళగాలంటే ఎక్కడికి వెళ్తాను, ఇంటికి వెళ్ళిపోతాను. ఐఎమ్ వెరీ పీస్ఫుల్. సో నాకు అంత ఇదేం లేదు దానివల్ల. ఐ వాజ్ హ్యాపీ. ఓకే. అంటే ఐ వాజ్ ఇన్ అ కంఫర్టబుల్ స్పేస్. అలాగే బై ఎక్కడికైనా వెళ్ళినా సరే ఇచ్చేసినా సరే వోంట్ బి దట్ కంఫర్టబుల్ కదా. ఇల్లు అనేది సమ్వేర్ యూ కెన్ బి ద మోస్ట్ కంఫర్టబుల్. చాలా రేర్ ఉంటారు ఇండస్ట్రీలో ఈ టైప్. చాలా రేర్. నాకు తెలిసి రాజు ఒక్కడే చాలా రేర్. అవును. రాజ్, మిగతా యాక్టర్స్ అంటే లైక్ నీ ఏజ్ గ్రూప్ కన్నా నీకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఎవరు మీతో బాగుండేది ఫ్రెండ్లీగా? అందరూ బాగానే ఉంటారండి. బట్ అంటే ఆబ్వియస్లీ అందరూ షూటింగ్ లో ఉంటాం, ఎప్పుడో ఒకసారి కలవడం కుదురుతుంది. అంటే ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఫ్రెండ్లీగా అందరూ. నిఖిల్ నాకు బాగా క్లోజ్, నిఖిల్ బాగా క్లోజ్, ఆది బాగా పరిచయం, అందరూ కూడా పరిచయం. రానా కానీ కలిసినప్పుడు అందరం బాగుంటాం. అంటే ఎవ్రీబడి విల్ బిజీ ఇన్ దేర్ ఓన్ వర్క్ కదా. అవును. షూటింగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడు కలుస్తాం, కలిసినప్పుడు ఎవ్రీబడి విల్ బి. ఓకే.
సో ఇప్పుడు మళ్ళీ ఫుల్ కంటిన్యూగా మూవీస్ స్టార్ట్ చేసేసావు ఇంకా? యా Huh? స్టార్ట్ చేసి ఇప్పుడు ఇది మొన్న చిరంజీవి రిలీజ్ అయింది, ఆహారం రిలీజ్ అయింది, అండ్ ఇది రిలీజ్ అవుతుంది 21st. తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది, అది 2 songs బ్యాలెన్స్ ఉన్నాయి. తమిళ్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నా, అది కూడా అంతే, సాంగ్ బ్యాలెన్స్ ఉందంట, అది ఓకే. ఆల్మోస్ట్ డన్. అండ్ కొత్త ఫిల్మ్ ఏమో 24th నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది. సో మన అభి తీసిందా? అభి తీసింది ఆహాలో, ఆహాలో. అది రిలీజ్ అయింది, 7th రిలీజ్ అయింది. ఓకే. సో ఇది 21st ఇది. డైరెక్టర్ కొత్త అయినా దీనికి బిఫోర్ ఒకటేదో తీసారు అనుకోండి. యా ఒకటి తీశారు, వలయమన్ సినిమా చేశారు. ఏం చెప్తావు డైరెక్టర్ గురించి? వెరీ కూల్ డైరెక్టర్ అండి. అండ్ క్రైమ్ కామెడీ ఇస్ నాట్ అన్ ఈజీ జానర్ టు రైట్. షూట్ చేయడం ఇస్ అ హోల్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్, బట్ రాయడం అనేది చాలా కష్టం. సో హీ రోడ్ ప్రాపర్గా చాలా టైట్ స్క్రిప్ట్ రాసుకున్నాను. టైట్ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత బికాస్ వీ హ్యావ్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్, క్యాస్ట్ అంతా కూడా అనుకున్న వాళ్ళు అందరూ దొరికారు. అండ్ ఈజ్ అ వెరీ కూల్ పర్సన్. ఎక్కడ హైపర్ అవ్వడం, కోపం ఇది అది ఏముండదు, చాలా ప్రశాంతంగా ఉంటాడు అనమాట. సాధు జంతువు, సాధుజీవి. సో చాలా జాగ్రత్తగా వస్తాడు, ఏం కావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీట్గానే. బట్ హీ పుల్డ్ ఇట్ ఆఫ్ వెరీ వెల్. అంటే ఎక్కడ కూడా కథలోంచి బయటకు వచ్చేసి కామెడీ సీను అలా ఉండదు, మొత్తం కథతో పాటే ఉంటూ కూడా విపరీతం ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది. క్రైమ్ కామెడీ బిఫోర్ చాలా వచ్చాయి కదా, వచ్చాయా? క్వైట్ కొత్తగా అదేండి, మనకి క్రైమ్ కామెడీ చూసినప్పుడు చాలా తక్కువ కథలోంచి బయటకు రాకుండా కథతో పాటు ఉండదు. ఎక్కడో దగ్గర తెలియ అంటే కొంచెం కన్విన్స్ చేయాలని చెప్పి ఇదని చెప్పి అదని చెప్పి కథలోంచి కొంచెం బయటకు వచ్చేస్తూ ఉంటాం. బట్ ఎక్కడ కథలోంచి బయటకు రాకుండా కథతో పాటు ఉంటూ మొత్తం సిచ్యువేషన్స్, ఆర్టిస్టులు, ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా సీరియస్గానే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, అన్నీ జరుగుతుంటాయి, కానీ చూసే వాళ్ళకి నవ్వు వస్తుంటుంది. ఎవరు కూడా ఎక్కడ కామెడీ చేద్దాం ఎక్కడ కామెడీ చేయరు. ఇది వైజాగ్ స్లాంగ్ బాగుంటది కదా అన్ని సినిమాలలో. డైరెక్టర్స్ అడుగుతారా లేకపోతే నువ్వు కంటిన్యూగా బాగుంది? లేదు అంటే అది మధ్యలోనే లవర్ సినిమాలోనే అది అనంతపూర్ స్లాంగ్ ఉంటుంది, దానికి అడిగారు అనంతపూర్ స్లాంగ్ కావాలన్నారు. సరే నా స్లాంగ్ నేర్చుకుని ఆ స్లాంగ్లోనే మాట్లాడా. బట్ నా మామూలు స్లాంగ్ ఇదే కదా వైజాగ్ అంటే నాది వైజాగ్ స్లాంగ్. ఉయ్యాల జంపల సినిమా కోసం చెప్పి కొంచెం గోదావరి స్లాంగ్ ఉండాలి అని చెప్పి గోదావరి స్లాంగ్ అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఉన్నా, అది ఉండిపోయింది. ఓకే, ఇప్పటిదాకా అదే ఉండిపోయింది నాకు గోదావరి స్లాంగ్. మాక్సిమం అన్ని సినిమాల్లో అంటే నేను మామూలుగా మాట్లాడమంటే గోదావరి స్లాంగ్ వస్తుంది, గోదావరి వైజాగ్ స్లాంగ్ అలా కలిసి వస్తుంది, అదే వస్తుంది. ఓకే ఓకే. చదువుకున్నది అంత వైజాగ్ మొత్తం వైజాగ్. ఓకే. స్కూలింగ్, కాలేజ్ మొత్తం? ఓకే. ఏం చదివావు? నేను బీటెక్ డ్రాప్ అవుట్. ఏ ఇయర్లో? ఫస్ట్ ఇయర్. బీటెక్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని. బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే రామ్మోహన్ గారు నాకు మామూలుగా షార్ట్ ఫిల్మ్స్ చూసి ఫేస్బుక్లో మెసేజ్ పెట్టారు, హైదరాబాద్ వచ్చినప్పుడు వస్తే కలు అని చెప్పి. వచ్చినప్పుడు ఆయన కలిస్తే ఇలాగ ఒక సినిమా చేస్తున్నాం, డైరెక్షన్, నీకు డైరెక్షన్ అంటే ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం అన్నారు. డైరెక్షన్ అంటే ఇష్టం అండి. సరే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతాను. సో జాయిన్ అవుతానండి, జాయిన్ అయిపోయాను అంతే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. సో అంతే 17-18కి వచ్చేసావు అప్రాక్సిమేట్లీ. 19 అనుకో, 18 లేత వయసులోనే వచ్చేసావు. బాగా అట్రాక్ట్ అయ్యే ఏజ్ కూడా అది. ఎక్కడ దేనికి అవ్వలేదా టెంప్ట్ అవ్వటం? నాకు అసలు చెప్పా కదా, ఏదో గుర్రంకి ఇలా 2 కట్టేసి వదిలేస్తారు కదా, అలాగే నాకు ఆ సినిమానే ఎలా చంపాలా చేస్తున్నంతసేపు కూడా అసలు ఎక్కడ నేను ఒక్కడనే కాదు, మొత్తం మా టీం అంతా కూడా అలాంటిది అనమాట. మాకు టీంలో హైరార్కీస్ ఏమి ఉండవు, ఎవ్రీబడి ఈజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మాకు సినిమా అంతా అయిపోయిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరికి ఏది అసోసియేట్ ఎవరికి వేయాలి, అసిస్టెంట్ డైరెక్టర్కి ఎవరికి వేయాలి అని చెప్పి అప్పుడు డిస్కస్, ఎందుకంటే అందరూ అన్ని పనులు చేసేవాళ్ళం. సో అక్కడ హైరార్కీ ఉండదు కదా. సో దట్ ఫిల్మ్ ఇట్ వాజ్ మై ఫిల్మ్ స్కూల్ యాక్చువల్లీ. ఓకే ఓకే. ఇప్పుడు ఇన్ని ఫిలిమ్స్ తీసావు కదా, నువ్వు తీసిన ఫిలిమ్స్లో ఈ హీరోయిన్తో నాకు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది, స్క్రీన్ మీద చాలా బాగుంది అనిపించిన హీరోయిన్ అంటే రాశి కాకుండా ఎవరని చెప్తావు? ఇంటెలిజెంట్. రాశి కాకుండా ఐ మీన్ ఆల్మోస్ట్ ఆల్ ద యాక్టర్స్ ఐ వర్క్డ్ విత్, బట్ యా అవిక ఇస్ ఆల్వేస్, ఎందుకంటే అవిక నాకు నేర్పించింది. నాకు అసలు షూటింగ్ ఎలా ఉంటుంది ఏం తెలియదు కదా. సో షీ యూజ్డ్ టు టీచ్ మీ కెమెరా ఫేవర్ అంటే ఏంటి, లైట్ ఎలా తీసుకోవాలి, నాకు ఏం తెలియదు. ఐ వాజ్ వెరీ రా, నాకు ఏం తెలియదు అసలు. సో తను నాకు నేర్పించేది. బాగుంటుంది, మీ ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంటుంది, వర్కౌట్ అయింది అట్లా. రాజ్ ఈ సినిమా డైరెక్టర్ కూడా వచ్చున్నారు కాబట్టి ఒకసారి మీరు కూడా జాయిన్ అయితే రాజ్తో సినిమా తీసిన వాళ్ళందరూ స్టార్ డైరెక్టర్స్ అవుతారంట. మీ సెకండ్ మూవీ, మీ గుడ్ నేమ్ అండి? రామ్ కడుముల.
రామ్ కడమల. ఎందుకు రాజ్ని ఇలాంటి ఒక సినిమాకి తీసుకోవాలనిపించింది? ఏ సినిమా చూసి, డెఫినెట్గా ఏదో ఒక సినిమా చూసి అనుకుంటాం నా క్యారెక్టర్కి, ఈ కథకి ఈ హీరో బాగుంటాడు అని. అంటే బేసికల్లీ నిజం చెప్పాలంటే ఫస్ట్ అనుకోలేదు. కథ రాసుకునేటప్పుడు ఒక క్యారెక్టర్ అంతే, ఏ హీరోని ఊహించుకోలేదు. ఓకే. తర్వాత ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయినాక ఎవరికి వెళ్దామని చాలా చాలా అనుకున్నాం. కొత్త వాళ్ళతో వెళ్దామా ఇది అనుకున్నాక, లేదు కామెడీ ఫిల్మ్ కదా, మొత్తం సినిమా మొత్తాన్ని తన షోల్డర్స్ మీద మొయ్యాలి. సో ఇమ్మెన్స్ అనిపిస్తుంది సినిమా. కొంచెం పెద్దవి కూడా అయినాయి షోల్డర్స్. టీషర్ట్ కొంచెం లూజ్ అనుకుంటా. అంటే ఓకే. బిగినింగ్ నుండి హీరో లేని సీన్స్ చాలా తక్కువ. ఒక రాని రోజులు అంటే మహా అయితే ఒక 2 days ఉంటుంది. అదే హీరోయిన్ కి ఇంపార్టెన్స్ లేదు. ఉంది. అదే బట్ మీరు రాజు గురించి అడిగారు కదా. కంపారిటివ్లీ ఇప్పుడు వర్కింగ్ డేస్ ప్రకారం చూస్తే ఓకే. చిన్న పిల్లలు చేసి ఆడుకుంటున్నారండి. చిన్నపిల్లని కాదు. ఓకే. నేను నీకే సపోర్ట్ చేస్తున్నానే. ఆయనకు అర్థం కాదా? అర్థమైంది. సో బేసికల్లీ లెంతీగా ఉంది కదా, బిగినింగ్ టు ఎండ్ వరకు మొత్తం ప్రతి సీన్లో ఉంటాడు ఆల్మోస్ట్ హీరో. సో కొంచెం హీరోయిన్ అప్పుడప్పుడు వచ్చిపోవాలంతే. అప్పుడప్పుడు అంటే ఉంటుంది. తను సెకండ్ హాఫ్ మొత్తం హీరోతో పాటు కలిసి ఇద్దరు ఉంటారు. డైలాగ్స్ ఎవరు రాశారా? ఉంది, డైలాగ్స్ ఉంది, చాలా డైలాగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ తను లాంగ్వేజ్ బాగా అర్థం చేసుకొని కామెడీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీరు డబ్బింగ్ మీరే? లేదు, డబ్బింగ్ చేయలేదు. సార్ నా వాయిస్ సార్కి నచ్చలేదు. అవునా? నచ్చలేదు. అలా ఒక సాంగ్ పాడండి మీరు, ఒక 2 lines. సాంగ్ లేదు, సింగర్ లేదు కదా. రాసి సింగర్. గుడ్. ఒక 2 lines ప్లీజ్ రాసి. ఇప్పుడు లిరిక్స్ గుర్తులేదు. మనోని చూసి పాడొచ్చు, డైరెక్టర్ గారిని చూసి పాడొచ్చు, రాజ్కి చూసి, నన్ను చూసి పాడొచ్చు. లిరిక్స్ గుర్తులేదు. లిరిక్స్ ఎనీ హిందీ ఆర్ తెలుగు? జరా జరా మెహకతా హై बहकता है आज तो मेरा तन बदन मैं प्यासी हूँ भर ले अपनी बाहों में. That's it. You're right. Wow. Good singer. I told you I'm not I'm just kidding. చాలా బాగా. సో ఈ సినిమాలో మంచి సాంగ్స్ ఉన్నాయి కదా? అది 3 songs మీరు ఉన్నాయి. పాడండి ఇప్పుడు జాను మేరీ జాను సాంగ్. అయ్యో బే. I am a singer. రాసేసి 3 సాంగ్స్ ఉన్నాయి. ఓకే. మొన్న 3rd సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఒకటి అన్న శ్రీరామ్ గారు రాశారు, ఇంకోటి కాసల్ శ్యామ్ గారు. ఓకే. అన్ని 3 సాంగ్స్ కి మంచి అప్లాజ్ వచ్చింది. సూపర్. శేఖర్ చంద్ర గారు మీకు తెలిసి అవును. ఇంకా చెప్పక్కర్లేదు, ఆయన అన్ని ఆల్బమ్స్ మంచి హిట్. సో మాకు కూడా మంచి హిట్ ఆల్బమ్ ఇచ్చి. రాసి ఈ మధ్య హీరోయిన్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండట్లే, క్యారెక్టర్స్ అంత వెయిటేజ్ కూడా లేదు. అంత ఏదో పాన్ ఇండియా పాన్ వరల్డ్ అని చెప్పేసి హీరోయిన్ ఏదో చాలా డమ్మీగా పెడుతున్నారు. ప్రీవియస్ గా హీరోయిన్స్ హీరోకి సేమ్ ఈక్వల్ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇలాంటివి ఓకే, కొన్ని సినిమాలు ఇలాంటి వాటికి ఓకే హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ అసలు ఇంపార్టెన్సే లేదు. I think it's changing now. I think before it used to be like that heroines didn't have much of స్క్రీన్ టైమ్ ఆర్ ఇంపార్టెన్స్. ఇప్పుడు చాలా మంచి మంచి స్టోరీస్ వస్తున్నాయి, ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కూడా వస్తున్నాయి. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో, ఇప్పుడు ద గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ అయింది అండ్ ఇట్ గాట్ వెరీ గుడ్ రివ్యూస్. ఇట్ గాట్ పీపుల్ ఇన్ ద థియేటర్స్, దే వర్ వాచింగ్, దే గేవ్ వెరీ గుడ్ రివ్యూస్ అండ్ సపోర్టెడ్ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్. సో ఐ థింక్ ఇట్స్ చేంజింగ్. ఐ థింక్ వెన్ ఆడియన్స్ చేంజెస్, directors will also change. So I think audience have to change. డైరెక్టర్స్ చేంజ్ అవ్వాలైతే. No. Audience, whatever audience wants, they will give. If audience wants to see hero, they will keep hero. If audience just wants to see heroine dancing, they will keep heroine dancing. Okay. If Glamorous roles. Yeah, if audience just wants to see romance, they'll keep it. So it's actually hand in hand. So if we see it in a different way, people will make it in a different way. Okay. ఎవరు మీ ఫేవరెట్ హీరో తెలుగులో? Allu Arjun garu. హీరోయిన్? Anushka garu. అనుష్క గారు. రాజు నీ ఫేవరెట్ హీరోని ఎప్పుడు అడగలేదు? మహేష్ బాబు. Mahesh Babu, అందరికీ తెలుసు. ఓకే. People usually compare you with him also, no? No. I saw something. Yeah. Nobody does that. No. I saw it somewhere. కావాలని ఇరికిచ్చేస్తుంది కదా. హ్యూజ్ ఫ్యాన్ అండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మహేష్ బాబు గారు ఫ్యాన్. అంటే చేస్తుంటావు కొన్ని మేనరిజమ్స్ ఏమన్నా? ఎప్పుడు చేయను అలాంటి, ఎప్పుడు చేయను అలాంటి రిస్కులు చేయను. చేస్తాడా? ముందు ఇంటర్వ్యూలో చెప్పారు కదా నువ్వు ఏదైనా చేశారు. లేదు, చిరంజీవిలో సీన్లోని అప్పుడు కూడా ఏంటంటే అభి అడిగాడు, అది సీన్ ఎలా ఉంటుంది అలా చేయమంటే మహేష్ బాబు గారు కదా చిన్న సీన్లో అక్కడ చేసినట్టున్నా. కలిసావు ఎప్పుడన్నా మహేష్ బాబు గారు? చాలా ఎప్పుడు లాక్ బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. ఓకే. చెప్పావా ఫ్యాన్ అని? అయ్యో ఏం చెప్పారు సార్?
ఏం లేదు, సరదాగా మాట్లాడారు కొంతసేపు అంతే. ఉమ్, సినిమా చూపిస్తాం తర్వాత ఉమ్, సో ఆర్ఎఫ్సీలో షూటింగ్ చేస్తున్నారు, చాలా బాగుంది అంటే చూసాను, చాలా బాగుంది, కలుద్దాం అంటే వెళ్ళా. ఓకే. సో కొంతసేపు మాట్లాడి సూన్ వర్క్ చేయాలనుంది. ఎప్పుడు వర్క్ చేయాలి ఉంది ఆయనతో అయితే. ఆ? ఆల్వేస్ వాట్ వర్క్ విత్ కుదిరితే ఓకే. ఏంటి ఫేవరెట్ స్టార్ అనగానే నోట్లో నుంచి రావట్లేదు మాట్లాడు. టూ ఎక్సైటెడ్ అంటే ఇవాళ ఏం వదులుతారో తెలియదు కదా. అట్లానా? ఓకే. ప్రాపర్ ఫ్యాన్ బాయ్. వైజాగ్ ఉన్నప్పుడు ఆయన సినిమాలు ఫస్ట్ డే మార్నింగ్ మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో, 4 షోలు 4 చూస్తావు, షర్ట్లు చించుకొని. పక్క గోల చేయడం అంతా కామన్ అది. ఉమ్, అది ఇప్పుడు 4 ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు నేను మహేష్ బాబు గారి ఫ్యాను, ఇంకొక ఫ్రెండ్ ఏమో ఎన్టీఆర్ గారి ఫ్యాన్ ఉంటాడు. ఎన్టీఆర్ గారి సినిమాకి అందరం కలిసి గోల్ చేస్తాం, మహేష్ బాబు గారి సినిమాకి అందరం కలిసి గోల్ చేస్తాం. ఉమ్, ఉమ్. అందరి సినిమాలకి ఒక్కొక్కరు ఫ్యాన్లు ఉంటారు, అందరూ ఏ సినిమా ఎక్కువ టైం చూసావు అయింది? పోకిరియా, అతడునా? ఒక్కడు చాలా ఎక్కువ సార్లు చూసా. 100 సార్లు? అతిథి కూడా అయితే ఫస్ట్, అది కూడా అంతే, ఫస్ట్ వరుసగా 4 షోలు, అన్ని ఫస్ట్ వరుస 4 షోలు. కలేజా నుంచి 4 షోలు చూడడం కుదరలేదు, 2, 3 ఖచ్చితంగా పడుతూ ఉంటాయి. బట్ ఎక్కువ సార్లు చూసింది అయితే అతడు చాలా సార్లు చూశాను. ఒక్కడు ఎక్కువ అన్నిటికంటే, అతడు, బాబీ ఒకటి. ఉమ్, సినిమా అంతా కాదు కానీ సీన్లు నాకు చాలా ఇష్టం. కొన్ని సీన్లు ఉంటాయి, ప్రకాశ్ రాజు ఇంటికి వార్నింగ్ ఇచ్చే సీన్లు. రియల్ లైఫ్ లో ఎప్పుడు? లేదు నాకు అంటే పర్ఫార్మెన్స్ అయితే ఎదిరిపోద్ది అక్కడ, భలే ఉంటాయి. ఓకే. అంటే ఆ టైంలో చాలా కొత్త కనిపించాయి సీన్లు. సో అవి బట్ నీ సినిమా ఏ సినిమా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఫంక్షన్ ఆయన గెస్ట్ గా పిలవలేదు కదా? ఓకే. స్టార్టింగ్ లో కూడా పిలవలేదు, మంచి హిట్లు పడ్డప్పుడు కూడా. ఓకే. సో ఎనీహౌ ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ. సో నవంబర్ 21st రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా ఆల్రెడీ ట్రైలర్ కి, టీజర్ కి, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో రాజ్ మంచి సినిమాలు తీస్తా ఉన్న ఒక పేరు అయితే బయట ఉంది, అలానే మంచి సినిమాలు తీస్తూ ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? 21st రిలీజ్ అవుతుంది కాబట్టి రాజ్ స్టార్ట్ చేయడం. ఓకే. సో మా 5 మినిట్ సినిమా నవంబర్ 21 థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి ఒక 2.5 hours పాటు కడుపొబ్బ నవ్వుకొని ఫుల్గా ఎంజాయ్ చేసి బయటికి రాగలిగే సినిమా. సో టికెట్లు కొనుక్కొని దయచేసి థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి, పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయండి. విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ 5 మినిట్. అండ్ రాశి చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.